ఏమైనా కానీరా ఈ మందు కొట్టడం అన్నది అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రలుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్న. అడిక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ దాని రూట్ కాజ్ లో ఉంటుంది, అంటే మన జీవితంలో కానీ మన ఆరోగ్య విషయంలో కానీ. సో ఇక్కడ ఆల్కహాల్ అడిక్షన్ కి లక్షణాలకి వైద్యం జరుగుతూ ఉంది. లక్షణాల కంటే పేషెంట్ ని కౌన్సిలింగ్ తోని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు, లేదా డి అడిక్షన్ సెంటర్ లో వేయడం చేస్తూ ఉంటారు, లేదా మెడిసిన్స్ తోని లక్షణాలు కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పేషెంట్ మనకి పిల్లల మీద ఓట్లేసినా దేవుడి మీద ఓట్లేసినా ఎన్ని మంచి మాటలు చెప్పినా ఇంట్లో వాళ్ళకి ఇంటలేరు. సో డాక్టర్ వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. రూట్ కాజ్ ఏంటంటే బ్రెయిన్ కి డోపమిన్ సోర్స్ అండి. డోపమిన్ అనేది బ్రెయిన్ ని సంతోషపరిచే సంతృప్తిపరిచే, అంటే మిమ్మల్ని మీ బ్రెయిన్ కి సంతోషపరిచే హార్మోన్స్. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అయితే ఈ బ్రెయిన్ కి అతి సంతోషం ఇస్తుందండి. అంటే ఒక నార్మల్ పర్సన్ ఒలింపిక్స్ మెడల్ కొడితే వాడికి ఎంత సంతోషంగా ఉంటాడు, అంత సంతోషము శరీరానికి ఎలాంటి కష్టం లేకుండా ఈ అడిక్షన్స్ ఇస్తా ఉన్నాయి. కాబట్టి దీనికి బ్రెయిన్ బానిస అయిపోయింది. సో బ్రెయిన్ మిమ్మల్ని బానిసగా మార్చేసుకుంటుంది దాని అవసరాల కోసం. సో ఇక్కడ రూట్ కాజ్ ఏంటంటే ఆల్కహాల్ నుంచి వచ్చే డోపమిన్ ఏదైతే ఉందో బ్రెయిన్ బానిస అయింది. బ్రెయిన్ కి ఆల్కహాల్ సోర్స్ నుంచి డోపమిన్ రాకుండా చేస్తే ఇమ్మీడియట్ గా మీ బ్రెయిన్ యూ టర్న్ చేసేస్తుంది. అంటే డోపమిన్ వస్తేనే నాకు అది అవసరం, లేదా నాకు దానికి అసలు సంబంధం ఏంటి అన్నట్టు బ్రెయిన్ యూటర్న్ చేస్తుంది. అండ్ ఇంకో సోర్స్ ఆఫ్ డోపమిన్ ఎత్తుకుంటుంది. ఇంకో సోర్స్ ఆఫ్ డోపమిన్ మనం ఏం చేయాలంటే నెగిటివ్ సోర్సెస్ లో బ్రెయిన్ కి ఎలాంటి డోపమిన్ అందకుండా మనం మెడిసిన్స్ ద్వారా, అంటే మెడిసిన్స్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ పేషెంట్ కి తెలిసైనా ఇవ్వచ్చు, తెలియకుండా ఇవ్వచ్చు. 90% పేషెంట్స్ డెఫినెట్లీ నాన్ కోఆపరేటివ్ ఉంటారు. వాళ్ళు ఏ ట్రీట్మెంట్ కి పక్కనున్న డాక్టర్ దగ్గర రమ్మన్నా కూడా కోఆపరేట్ చేయరు. అలాంటి వాళ్ళకి కూడా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కి ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళతో మీరు ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎలా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా మనం అసెస్మెంట్ చేసుకోవాలి, వాళ్ళకి తెలియకుండా ఎలా మనం ట్రీట్ చేసి వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న డోపమిన్ ని పూర్తిగా నెగిటివ్ సోర్సెస్ నుంచి పాజిటివ్ సోర్సెస్ కి ఎలా మలుచుకోవాలి, అండ్ లైఫ్ లాంగ్ పాజిటివ్ సోర్సెస్ తప్ప ఇంకొక దారే లేదు అన్నట్టు బ్రెయిన్ ని పర్మనెంట్ గా ఎలా రీహాబిలిటేషన్ చేసుకోవాలి. చాలా తక్కువ, అవుట్ ఆఫ్ 100 1% 2% లో రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రిలాప్స్ అయిన పేషెంట్ ఇమ్మీడియట్ గా మళ్ళీ ఎలా నార్మల్ లైఫ్కి తీసుకొచ్చేసేయాలి, ఎలా ఇమ్మీడియట్గా రిలాప్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా పేషెంట్ కేర్ టేకర్స్కి మేము ట్రైన్ చేస్తాం. కాబట్టి ఇది ఒక సస్టైనబుల్ ట్రీట్మెంట్ అవుతుంది. అంటే లైఫ్ లాంగ్ పేషెంట్ అడిక్షన్ అనే ఇదిలో వెళ్లకుండా పూర్తిగా నార్మల్ లైఫ్ ఆస్వాదిస్తూ, అండ్ ఎంత హై డోపమిన్ ఉంటుందంటే పేషెంట్కి ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే ఎంత హైలో ఫీల్ అవుతాం, మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఏదో ప్రపంచాన్ని జయించామని ఫీల్ అవుతాం కదా. మొండిగా ఉన్న పేషెంట్స్ క్యూర్ అయ్యాక కూడా వాళ్ళకి అంతే హై ఉంటుంది. ఎందుకంటే నేనే మానేశాను అని ఇప్పటికీ గర్వంగా హ్యాపీగా బతికేస్తుంటారు.